ఇంకా రిలీజ్ అవ్వకుండా ఎందుకు టైం పడుతుందంటే మోహన్ మీరు మోహన్ గారా? ఓకే, లాస్ట్ టైం మన జగన్ గారి బర్త్డే కాదు ఒక నిమిషం. ఇప్పుడు మన జగన్ గారి బర్త్డే సందర్భంగా మినిస్టర్ రోజా గారితో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి విజయవాడలో హెల్ప్ చేయించింది మీరే కదా? అది చెప్పండి కరెక్ట్గా, పర్టికులర్గా ఆయనకే మీకు ఎందుకు హెల్ప్ చేయాలనిపించింది? మీకు అసలు ఎలా తెలిసింది ఆయన గురించి? చూడండి, అది అసలు నాగరాజ్ అనే వ్యక్తి నాకు సోషల్ మీడియాలో ఒక చిన్న రిక్వెస్ట్ పెట్టిండే ఫేస్బుక్లో. తర్వాత నేను దానికి రిప్లై ఇవ్వలేదు. మళ్ళీ మెసెంజర్లో ఆయన నాకు రిక్వెస్ట్ పెట్టి కొద్ది నాతో మాట్లాడి కన్వర్జేషన్ అయిన తర్వాత అతను ఫస్ట్ హెల్ప్ అని అడిగితే అసలు ఏం హెల్ప్ మనం చూసుకుందామని నేను విజయవాడ వెళ్ళాను. విజయవాడ వెళ్ళిన తర్వాత ఒక చిన్న వీడియో తీసాను, వెరీ స్మాల్ వీడియో, 2.5 minutes వీడియో షార్ట్ చేసిన తర్వాత ఆ వీడియోని మేము టెలికాస్ట్ చేసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. తను రోజా మేడం దాంట్లోనే హెల్ప్ అడుగుతున్నాడు అని. సో నిజంగానే తనకి హెల్ప్ దొరికితే బాగుంటుందని చెప్పేసి నేను జస్ట్ ఒక ట్రై చేశాను, ట్వీట్ చేశాను అనమాట. నేను ట్వీట్ చేశాను. తర్వాత అసలు అనుకోలేదు, ఊహించలేదుకి మేడం గారు రెస్పాండ్ అయితే నేను అసలు ఎక్స్పెక్టే చేయలే. బట్ ఫార్చునేట్గా తను నన్ను రిప్లై చేయడం, మళ్ళీ మేడం నా కాంటాక్ట్లో రావడం, వచ్చిన తర్వాత హెల్ప్ చేస్తానని చెప్పి వాళ్ళు జెన్యున్గా వాళ్ళు ఎంక్వైరీ వాళ్ళు చేసుకున్నారు. మేడం గారు ఎలా చేశారో నాకు తెలియదు. తర్వాత నాకు రమ్మన్నారు. వచ్చిన తర్వాత ఎలా చేద్దాం మోహన్ అంటే, మేడం ఇలా మనం హెల్ప్ చేస్తున్నారు కదా, ఒక చిన్నగా ఒక శాంటా క్లాస్ లాగా ఒక రెడీ అయ్యి వెళ్తే బాగుంటుందంటే అతను ఒప్పుకున్నారు. మేడం గ్రేట్ అనమాట. మేడం కూడా ఒప్పుకున్న తర్వాత మేము వెళ్ళి ఆ రోజు 20th రోజు నాగరాజ్ అని అతనికి సర్ప్రైజ్ ఇవ్వడం, మేడం శాంటా క్లాస్ వేషంలో వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో వెళ్ళిన తర్వాత వాళ్ళ స్వీట్స్, చాక్లెట్స్, తర్వాత డ్రెస్ కానీ ఇచ్చిన తర్వాత అలా రివీల్ చేశారు. షాక్ అన్నమాట. సో అతనికి ఆ హెల్ప్ జరిగింది. వెరీ థ్యాంక్ఫుల్ టు. సో నేను కూడా అనుకోలే అవుతుందని. గ్రేట్. యూ హ్యాడ్ ఎన్ గ్రేట్ జాబ్. సో మీకు వచ్చిన ఐడియాకి మాలాంటి వాళ్ళు చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఇటువంటి మేము కూడా ఎవరో కొంతమందికి హెల్ప్ చేయాలని ప్రయత్నిస్తుంటాము. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు మీరు? యా, ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. సోషల్ మీడియా ఇస్ వెరీ పవర్ఫుల్. ఓకే, సో సోషల్ మీడియాను అందరూ, ప్రతి ఒక్కరు, ఆల్మోస్ట్ అందరూ హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అని యూజ్ చేసుకుంటారు. సో నా సింపుల్ అంటే స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే సోషల్ మీడియా ద్వారా, ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ మీడియా, సో దీని ద్వారా మనం ఇలాంటి కొన్ని స్టోరీస్ కానీ లేకపోతే కొన్ని యూస్ఫుల్ అలాంటి వీడియోస్ కానీ నేను పోస్ట్ చేస్తే మేబీ ఇలాంటి హెల్ప్ఫుల్ అవుతుంది నీడీ పర్సన్స్కి. సో ఇలాంటి చేయండి అని చెప్తాను. ఓన్లీ ఫర్ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ గురించి కాకుండా ఇలాంటి వీడియోస్ కానీ మెసేజెస్ కానీ పెడితే చాలా మంచిది. మై రిక్వెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. యువర్ నేమ్, యువర్ గుడ్ నేమ్? యా, ఐఎమ్ శశాంక్, FBTV రిపోర్టర్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. బై. ఆయన ఫుల్ ఫ్రేమ్ కొడదామని చెప్పి వెనక్కి వచ్చాను నేను. మంచిగా